హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 61వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భరత్ తన తలపై చెయ్యి వేసుకుని ఓహ్ షిట్ అనుకుంటూ ఫ్యాన్ జేబులోంచి తన మొబైల్ తీసి మొబైల్ ఆన్ చేయగానే నో సిగ్నల్ అన్నట్లు ఉన్న మార్క్ని స్క్రీన్ పై చూసి అయ్యో దేవుడా, ఇక్కడ సిగ్నల్ ఉండదు కదా, ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆ చిరాకులో ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్లు ఎవరైనా బయట నుంచి తెరిస్తే ఈ డోర్ ఓపెన్ అవుతుంది అని గుర్తొచ్చి తలుపు తట్టడం మొదలుపెట్టాడు భరత్. ఎంతసేపు తలుపు తట్టినా బయట నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో బయట ఎవరూ ఉండి ఉండరు అని మనసులో అనుకుంటూ వస్తున్న చిరాకుని కోపాన్ని తనలోనే అణుచుకుంటూ మళ్లీ తలుపు తట్టడం స్టార్ట్ చేశాడు భరత్. సిరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మానస హెల్ప్ చేసేది. అలానే ఇప్పుడు సిరికి హెల్ప్ చేయడానికి వచ్చిన మానస వచ్చిన పని పూర్తవగానే సరైన టైంకి వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మానస అంది సిరి. దీనికే థ్యాంక్స్ ఎందుకు సిరి? సరే మరి ఇక నేను పైకి వెళ్తాను. ఒకే ఒక్క కేసు మాత్రమే ఉంది. పేషెంట్స్ ఎక్కువ లేరు, కానీ నేను అక్కడ లేకపోతే డ్యూటీ చేయలేదు అని నా మీద కంప్లైంట్ ఇస్తారు అంటూ మాన్స సిరికి బాయ్ చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చింది. లిఫ్ట్లో 5వ అంతస్తుకు చేరుకుంది మాన్స. మాన్స అక్కడికి వెళ్ళేసరికి సదానందం అక్కడ గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అర్జెంటుగా డీన్ ఆ కేసు చూడాలి. నేను అతనికి ఫోన్ చేస్తే అతని ఫోన్ కలవడం లేదు. ఇది చాలా ఎమర్జెన్సీ కేసు. డీన్ ఎక్కడున్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు డీన్ ఇక్కడికి రావడం చాలా అవసరం. ఎవరైనా డీన్ ఎక్కడున్నారో వెళ్ళి వెతకండి, ఇది చాలా ఎమర్జెన్సీ అంటూ గట్టిగా అరుస్తున్నాడు సదానందం. సీనియర్ డాక్టర్ సూచన మేరకు అక్కడ పరిస్థితి కాస్త అంత ఉద్రిక్తంగా ఉంది. డాక్టర్, మేము ఫ్లోర్ అంతా వెతికాము, డీన్ ఎక్కడా కనిపించలేదు, అతని ఫోన్ రీచ్ అవ్వడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఒక డాక్టర్ అక్కడున్న సదానందాన్ని అడిగారు. ఒక్క నిమిషం ఆలోచించిన సదానందం, మరో మార్గం లేదు, ఈ ఆపరేషన్ మనమే చేయాలి అన్నారు. కానీ ఈ సర్జరీకి ఇంకా 2-3 డాక్టర్లు ఉండాలి అన్నారు. అక్కడున్న డాక్టర్స్ అంతా హడావుడిగా చేయవలసిన సర్జరీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ హంగామా చూసి మాన్స మనసులో లిఫ్ట్లో కిందకి వెళ్ళిన వారు ఒకవేళ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడా అని ఆలోచిస్తూ కంగారుగా భరత్ క్యాబిన్కి వెళ్ళింది. క్యాబిన్ మొత్తం చూసినా అక్కడ భరత్ కనిపించలేదు. వెంటనే డీన్ ఎక్కడా లేరు అని అరిచిన డాక్టర్ మాటలు ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. వెంటనే మానస ప్రతి అంతస్తులో ప్రతి ఫ్లోర్లో వెతకడం మొదలుపెట్టింది. కానీ భరత్ ఎక్కడా కనిపించకపోయేసరికి మానస ఒక్కసారిగా నాలిక ఖర్చుకుంది. ఇక మిగిలింది గ్రౌండ్ ఫ్లోర్నే, అక్కడ ఉంటారేమో చూద్దాం అని తన మనసులో అనుకుంటూ ఆమె గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ప్రతి గదిని తెరిచి లోపలికి వెళ్ళి మొత్తం చూస్తోంది. మానస చుట్టూ చూస్తూ అరవడం స్టార్ట్ చేసింది. డాక్టర్ ఉన్నారా? డీన్ గారు, నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ అక్కడ ఎవరూ లేకపోవడంతో 2వ గదిలోకి వెళ్ళింది. ఇక్కడెవరైనా ఉన్నారా అంటూ గట్టిగా అరిచింది, కానీ అక్కడ కూడా ఎవరూ లేరు. మానస 3వ గది కూడా తెరిచి చూస్తూ లోపలెవరైనా ఉన్నారా అంటూ లోపలికి తలపెట్టి చూస్తుంది. మానస గొంతు విని అప్పటి వరకు తలుపు తట్టినా ఎవరూ స్పందించకపోయేసరికి చిరాకుతో టేబుల్ కింద కూర్చున్న అతను లేచి టేబుల్ మీద చిన్నగా కొడుతూ సౌండ్ చేశాడు భరత్. ఆ సౌండ్ వినిపించగానే ఎవరో లోపలున్నారు అని అర్థమై ఎవరో చూద్దాం అని మానస తను పట్టుకున్న డోర్ని వదిలేసి లోపలికి వచ్చింది. డోర్ క్లోజ్ అవడం చూసిన భరత్ హే హే డోర్ క్లోజ్ చేయకు అంటూ గట్టిగా అరిచాడు. అతని అరుపుకు షాక్ అయిన ఆమె వెంటనే తలుపు తీయడానికి హ్యాండిల్ పట్టుకొని లాగింది. కానీ అప్పటికే అది క్లోజ్ అయి లాక్ పడిపోయింది. అది చూసిన భరత్ షిట్, నీకేమైనా బుద్ధి ఉందా అంటూ చిరాకుగా మానసను చూస్తూ పక్కకు జరుగు అంటూ మళ్ళీ ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించి ఇప్పుడు ఇక్కడ మనం లాక్ అయిపోయాం అంటూ కోపంగా మానసపై అరిచాడు భరత్. అది విన్న మానస షాక్తో ఏం మాట్లాడుతున్నారు? డోర్ లాక్ ఎలా అయింది? నేను ఇప్పుడేగా లోపలికి వచ్చాను. నేను మీకోసమే వచ్చాను. అందరు మీకోసం వెతుకుతున్నారు. ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అయినా మీరు ఇక్కడెందుకున్నారు అంటూ ఆపకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఆమెనే చూస్తూ భరత్ చిరాగ్గా హెయ్ మెంటల్, నేను చెప్పేది నీకు అర్థమైందా లేదా? ఇద్దరం ఇప్పుడు ఇక్కడ లాక్ అయ్యాం. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే బయట నుండి ఎవరైనా తలుపు తీయాలి, లేదంటే మనం ఇక్కడే ఉండిపోతాం అంటూ మళ్ళీ అరిచాడు భరత్. భరత్ అన్నదానికి మానసకి కోపం వచ్చి నన్ను మెంటల్ అంటారా అంటూ కోపంగా
తన 2 చేతులు నడుము మీద పెట్టుకొని అడుగుతుంది. మానస అడిగిన దానికి భరత్ విసుగ్గా, నిజంగానే మెంటల్ లాగా ఉన్నావు. నేనేం చెప్పానో అర్థమైందా? నేను చెప్పింది విన్నావా అసలు? తలుపు లాక్ అయిపోయింది. అది బయట నుంచి తెరిస్తే తప్ప మనం దాన్ని లోపల నుంచి తెరవలేము. అదంతా వదిలేసి మెంటల్ అన్న పదం ఒకటే పట్టుకున్నావు. అసలు తలుపు వదిలి లోపలికి ఎందుకు వచ్చావు? నిన్నిక్కడికి ఎవరు పంపించారు? అసలు ఎందుకు ఇక్కడ వచ్చావు? అంటూ ఇంకాస్త కోపంగా అన్నాడు భరత్. అలా కోపంలో అరుస్తున్న భరత్ని కోపంగా చూస్తూ, నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను నార్మల్గానే వచ్చాను. ఈ డోర్ లాక్ పనిచేయడం లేదని నాకెలా తెలుస్తుంది? మీ ఆసుపత్రిలో తలుపు సమస్య ఉందని మీకు తెలియాలి కదా. మరి మీరెందుకు వచ్చారు? అంటూ మానస కూడా కోపంతో అరిచింది. వెంటనే భరత్ నుంచి దూరం జరిగింది. ఎవరికో ఫోన్ చేయడానికి చేతిలో ఉన్న మొబైల్ తీసి ఫోన్ ట్రై చేసింది. కానీ కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఫోన్లో చూస్తే సిగ్నల్ లేదు. వెంటనే షిట్, ఎందుకు ఇక్కడ సిగ్నల్ లేదు అనుకుంటూ ఎక్కడైనా సిగ్నల్ వస్తుందేమోనని మొబైల్ ఫోన్ పట్టుకొని అటు ఇటు రూమ్ అంతా తిరుగుతుంది. కోపంతో ఉన్న భరత్ ఆమె చేష్టలు చూసి విసుగ్గా, ఏం చేస్తున్నావు? గ్రౌండ్ ఫ్లోర్లో సిగ్నల్స్ అందుబాటులో ఉండవు, నీకు తెలియదా? అంటూ కోపంగా భరత్ పళ్ళు నూరుతూ అరిచాడు. గదిలో టెంపరేచర్ తగ్గుతోందని భరత్కి తెలుస్తుంటే అతని స్మార్ట్ వాచ్లో కూడా టెంపరేచర్ తక్కువగా చూపిస్తోంది. ఏం చూస్తున్నారు వాచ్లో అంతగా? అంటూ మానస భరత్ వైపు వింతగా చూస్తూ అడిగింది. ఇక్కడ టెంపరేచర్ తగ్గుతుంది అంటూ స్మార్ట్ వాచ్ని ఆమెకు చూపిస్తూ అన్నాడు. అంటే ఏమిటి? కొంచెం కూడా భయపడకుండా మామూలుగా అడిగింది మానస. దానికి భరత్ తల కొట్టుకొని, నువ్వు డాక్టర్ చదివే పాస్ అయ్యావా? అసలు నువ్వు డాక్టర్వేనా? టెంపరేచర్ తగ్గినప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అంటూ భరత్ మానసాన్ని వింతగా చూస్తూ అన్నాడు. భరత్ మాటలకు మానస ఒక్కసారిగా భయపడి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ గడ్డ కట్టి చచ్చిపోతామా అంటూ భయంతో అడిగేసరికి శరీరం కాస్త చల్లగా అనిపించింది మానసకి. భరత్ కోపంగా, నాకు అదే కావాలి. నీకోసం ఫ్రీగా ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తా, వెళ్ళి పడుకో. నువ్వు ఫ్రీజ్ అయి చచ్చిపోనవసరం లేదు. అందులోకి వెళ్తే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే చస్తావు అంటూ కఠినంగా చెప్పి మళ్ళీ టేబుల్ కింద కూర్చున్నాడు భరత్. భరత్ మాటలు విన్న మానస, ఇలా కూర్చోకుండా ధైర్యంగా ప్రయత్నిస్తే తప్పేం లేదు, బయటికి రావడానికి ఏదైనా మార్గం ఉండే ఉంటుంది అని గది చుట్టూ చూస్తుంది. కానీ ఇంకా ఏ మార్గము కనిపించలేదు. మానస అలా వెతకడం చూసిన భరత్, తలుపు తప్ప బయటికి వెళ్లే మార్గం లేదు మానస. ఎంత వెతికినా దారి కనిపించదు. ఇది నా హాస్పిటల్. ఈ బిల్డింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎనర్జీ వేస్ట్ చేసుకోకు, వచ్చి కూర్చో అని అన్నాడు. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. సినిమాలో చూడు ఎలా తప్పించుకుంటారో ఆ విధంగా మనం ఇక్కడ కూడా తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది అంటూ రూమ్ అంతా తిరుగుతూ, ఇక్కడ చాలా చలిగా ఉంది, ఎవరేమైనా వస్తారని ఎదురు చూస్తుంటే ఈ చలిలో మనం తప్పకుండా చచ్చిపోతాం. మానస మాటలు విన్న భరత్, అవసరమైనవి తెలియవు గాని సినిమాల పరిజ్ఞానం మాత్రం బాగా ఉంది అని మనసులో అనుకున్నాడు. అవి అన్ని సినిమాల్లోనే జరుగుతాయి, నిజ జీవితంలో కాదు అంటూ విసుగ్గా మానసతో అన్నాడు. అయినా భరత్ మాటలు లెక్క చేయకుండా ఆ రూమ్ అంతా పరిశీలించి విసుగు చెంది ఆఖరికి భరత్ చెప్పింది నిజమని అర్థం చేసుకొని విసుక్కుంటూ అతని పక్కన వచ్చి కూర్చుంది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలింది. ఆ ప్రదేశం అంతా చాలా సైలెంట్గా మారిపోయింది. ఆ సైలెంట్ని తట్టుకోలేని మానస, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అంటూ భరత్ని అడిగింది. ఇంకెందుకు లేటు, అడుగు అన్నాడు భరత్. మీకు సీ ఫుడ్ అంటే ఇష్టం లేదు కదా? అవును, నాకు సీ ఫుడ్ అస్సలు పడదు. కొన్ని తినే ఐటమ్స్ కూడా నాకు పడవు, ఎలర్జీ వస్తుంది అని చెప్పాడు. మరి సీ ఫుడ్ తినడం వల్లనే ఆ రోజు అలా జరిగింది అని విసుగ్గా సమాధానం చెప్పాడు. భరత్ మాటలకి మనసులో, మరి సీ ఫుడ్ అని తెలిసి కూడా ఎందుకు తిన్నారో అనుకుంటూ ఉండగా, అది సరే కానీ అసలు రక్తం చూస్తే నువ్వు ఎప్పటి నుంచి స్పృహ తప్పి పడిపోతున్నావు అంటూ ప్రశ్నించాడు భరత్. ఆమె పెదవులపై విరక్తి చెందిన చిరునవ్వు కనిపించింది. అది భరత్ కూడా గమనించాడు. దానికి మానస, మా అమ్మ నాన్న నా కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోయారు. అంతకుముందు నేను ఎప్పుడూ రక్తం చూసి భయపడలేదు. ఆ యాక్సిడెంట్ వల్ల మొదటిసారిగా భయపడ్డాను. ఎప్పుడైతే రక్తపు మడుగులో పడి ఉన్న నా తల్లిదండ్రులను చూశానో అప్పటి నుంచి
భయంతో ఎప్పుడు రక్తం చూసినా నాకు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతున్నా. అప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటూ నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది మాన్స, అతనికి తెలియకుండా వచ్చిన కన్నీళ్ళని దాచుకుంటూ. మాన్స మాటలు విన్న భరత్, మాన్స, నీకున్న ప్రాబ్లం నేను క్యూర్ చేస్తాను. ఇది షార్ట్ టైం ప్యానిక్ అటాక్ లాంటిది. దానికోసం నువ్వు మరింత స్ట్రాంగ్గా మారాలి. అతను తనకంత సున్నితంగా చెప్పడంతో ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. నాకు తెలిసి ప్రయత్నమేమీ చేయకుండా భయపడి పారిపోయి ఉంటావు. అందుకే ఇంతవరకు తెచ్చుకున్నావు. తప్పు నీదే అంటూ పాజిటివ్గా చెప్పినట్లు చెప్పి చివర్లో ఆమెదే తప్పన్నట్లుగా మాట్లాడాడు. అది విన్న మాన్స, భరత్ ఎప్పటికీ ఇలానే మాట్లాడతాడు, ఇక మారడు అని ముఖం పక్కకు తిప్పుకొని కోపంగా, నేనే ప్రయత్నం చేయలేదని మీరు చూసారా? మా అమ్మ నాన్న చనిపోవడంతో అప్పటికే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నేను చాలాసార్లు ప్రయత్నించాను. ఎన్నో నిద్రలేని రాత్రులు చూశాను. కలలో కూడా నన్ను ఆ సంఘటన వెంటాడుతూనే ఉంది. కానీ నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమే. నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ భయం వల్ల వెనకడుగు వేస్తున్నాను అంటూ కంగారుగా అన్నది మాన్స. మరి మార్చిరీలో చిక్కుకున్న వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు, ఎలా బయటపడబోతున్నారు తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. అయితే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత. కామెంట్ చేసి లైక్ చేయొచ్చు కదా.